ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశకాండం 28 మరియు 29 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 14వ అధ్యాయము 54 నుండి 72వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? రాత్రంతా చక్కగా నిద్రపోయారా? ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మీరు కాసేపైనా మోకాలేసి ప్రార్థన చేశారా? దేవుని వాక్యమైన మన అనుదిన ఆహారం పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివారా? ఒకవేళ ఇంకా మీరు ప్రార్థన చేసి బైబిల్ చదవకపోతే మీరు ప్రార్థించి బైబిల్ చదువుకొని ఈ యొక్క దినాన్ని మీరు ప్రారంభించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించినప్పుడు ఎన్నెన్నో విషయాలు ప్రభు సన్నిధిలో ఎత్తుపడుతుంటారు కదా. ఎన్నో అక్కరలు, ఎన్నో అవసరాలు, ఎన్నో మనవులు ప్రభు దగ్గర మీరు పెడుతూ ఉంటారు. అయితే మీరు చేసే ప్రతి ప్రార్థన మంచిదే, కానీ దేవుని బిడ్డలారా, మీ ప్రతి ప్రార్థనలో ఈ 2 విషయాలు ఉండే విధంగా మీరు చూడాలి. ఈ 2 విషయాలు మీ ప్రార్థనకి అప్లికేషన్ కావాలి, అన్వయింపు జరగాలి. అదేమిటంటే, అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజర్ ఇసాకు కొరకు ఒక వధువుని తీసుకురావడానికి నాహోరు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ బావి దగ్గర మోకరించాడు, ప్రార్థించాడు. నాకు నీళ్లు తోడిపోయాలి, ఈ అమ్మాయి నా ఒంటెలు కూడా నీళ్లు తోడిపోయాలి అని దేవునికి ప్రార్థనలో ఒక గుర్తు చెప్పాడు. అద్భుతంగా రిబ్కా వచ్చింది. ఎలియాజర్ అడిగాడు, ఆ అమ్మాయి నీళ్లు పోసింది. ఆ తర్వాత ఎలియాజర్ అడగక మునిపే నీ ఒంటెలకును నీళ్లు తోడి పోసేదని చెప్పింది. ఆ విధంగా దేవుడు ఎలియాజర్ చేసిన ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆ రోజు ఎలియాజర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా ఈ రిబకమ్మ ఇంటి వారికి పూసగుచ్చినట్లు ఆయన చెబుతాడు. ఆదికాండం 24:48 వచనంలో ఎలియాజర్ ఇలా చెప్తున్నాడు, నా తల వంచి యెహోవాకు మొరకి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించాలి, ఆయన నన్ను సరి అయిన మార్గములో నడిపించాడంటున్నాడు. మీరు చేసే ప్రతి ప్రార్థనలో దేని గురించి అయితే మీరు అడుగుతారో, ప్రభువా పలాని విషయంలో సరి అయిన మార్గములో నన్ను నడిపించు, సరి అయిన త్రోవలో నన్ను తోడుకొని వెళ్ళు అని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ప్లాట్ కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, సంబంధం కుదరాలన్నా, మీరు ఏ పని చేస్తున్నా, ప్రభువా సరి అయిన త్రోవలో నన్ను నడిపించుము అని ప్రార్థించాలి. ఇకపోతే రెండవది, నన్ను ఏలుబడి చేయుము అని అడగాలి. దేవుని యొక్క వశములో లేదా దేవుని యొక్క కంట్రోలింగ్లో మనం ఉండి మనం ముందుకు సాగి వెళ్ళాలి. దేవుని యొక్క అజమాయిషి కింద, దేవుని యొక్క ఏలుబడి క్రింద నీవు గనక లేకుండా ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే, ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా నీవు అపజయం పాలవుతావు, ఓటమి పాలవుతావు. అలా కాకుండా ఉండాలంటే
దేవుడు నిన్ను ఏలుబడి చేయనట్లు ఆయన ఏలుబడి కిందికి నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ముందుగా ప్రభువా నీవు నన్ను ఏలుబడి చేయుము అని ప్రార్థించాలి. అర్థమైంది కదూ? మీ ప్రతి ప్రార్థనలో ఈ 2 విషయాలు ఉండాలి. ఒకటి, సరి అయిన త్రోవలో నన్ను నడిపించుము. రెండవది, నన్ను ఏలుబడి చేయుము. ఈ 2 ప్రార్థనలు నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో అప్లై అవుతూ ఉండాలి, అన్వయింపు జరుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు చక్కని త్రోవలు నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన త్రోవల గుండా నిన్ను తోడుకొని వెళ్తాడు. తద్వారా నీకు దీవెన, నీ కుటుంబానికి ఆనందం, నిన్ను కలుసుకునే ప్రతి వారికి ఆశీర్వాదం, దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడు ఈ మాటలను నీ వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సరి అయిన త్రోవలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా సొంత తలంపులకు తావియకుండా, ఇతరుల యొక్క మాటలకు మేము చోటివ్వకుండా, పరిస్థితులకు తలగ్గకుండా మేము మీ చిత్తానికి మాత్రమే, మీ అధికారానికి మాత్రమే తల వంచి సరి అయిన త్రోవలు నడవడానికి మీరు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం మా నాయన. అంతేకాదు, మమ్మల్ని ఏలుబడి చేయండి. మీ అధికారం క్రింద మమ్మల్ని నడిపించండి. మీ ఏలుబడిలో ప్రభా మా జీవితం సాగి వెళ్ళాలని కోరుచున్నాం మా తండ్రి. మీ కృపా మహదైశ్వర్యముతో మమ్మల్ని నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.